మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన ప్రభంజనంలా సాగుతోంది. 13వ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ధూళిపాళ ప్రాంతం దగ్గర నుంచి ప్రారంభమైన యాత్ర సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వరకు యాత్ర సాగనుంది. అనంతరం చుట్టుకుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా గుంటూరులోని ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకొని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి కూడా అమ్మాయిలే సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67% ఉత్తీర్ణత, ఇంటర్ సెకండ్ ఇయర్లో 78% ఉత్తీర్ణత పొందారు. వొకేషనల్లో ఫస్ట్ ఇయర్ 60%, సెకండ్ ఇయర్ 71% ఉత్తీర్ణత అయినట్లు ఇంటర్మీడియట్ శాఖ అధికారులు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 84%తో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉంది. అలాగే 81%తో గుంటూరు రెండో స్థానం, 79%తో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో సాధించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కీలక సూత్రధారుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒకరని ఆరోపించింది సిబిఐ. ఇండో స్పిరిట్స్, ఫెర్నాన్ రీఛార్జ్ ద్వారా అక్రమ లాభాలు ఆర్జించేందుకు ప్లాన్ చేశారని పేర్కొంది. నిన్న తిహార్ జైల్లో కవితను అరెస్టు చేసిన సిబిఐ తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. 5 రోజుల కస్టడీ కోరింది. చట్ట ప్రకారం కోర్టు అనుమతితోనే కవితను అరెస్టు చేశామని, అరెస్టుకు ముందు ఆమె భర్తకు సమాచారం ఇచ్చామని కోర్టుకు తెలిపారు సిబిఐ తరపు న్యాయవాదులు. జమ్మూ కశ్మీర్కు త్వరలోనే రాష్ట్ర హోదా లభిస్తుందని భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్లో బీజేపీ విజయ్ శంఖనాథ్ సభలో మాట్లాడారు ప్రధాని మోదీ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధి పదంలో నయా కశ్మీర్ ఆవిష్కృతమవుతుందన్నారు. బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. 2 ప్రధాన నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. బాంబర్ ముసాబిర్ హుస్సేన్, షాజిద్ సూత్రధారి అబ్దుల్ మతీన్ను తిహాన్ అరెస్టు చేసింది ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నవారు అస్సాం, పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు కనిపెట్టాయి. వీరిద్దరూ ఐఎస్ఎస్ బెంగళూరు మాడ్యూల్కు చెందినవారిగా గుర్తించాయి. మార్చి 1వ తేదీన బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్లో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్ ఉద్రిక్తతకు దారితీసింది. సమతానగర్ ఘటనలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై 1 టౌన్ పీఎస్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఉన్నవారిని ఇవాళ అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండడంపై మాజీ మంత్రి బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో అరెస్టు చేస్తే ఒప్పుకునేది లేదన్నారు. ఘర్షణకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి నానాజీపై కేసు నమోదైంది. సర్పవరం పోలీస్ స్టేషన్లో వాలంటీర్లు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన నానాజీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు వాలంటీర్లు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పోలింగ్ కేంద్రాలను, రిసెప్షన్ సెంటర్లను సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. పట్టణంలో జిల్లా పరిషత్ పాఠశాలను, మున్సిపల్ పాఠశాలను, ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉండాల్సిన వసతులను తనిఖీ చేశారు. తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, నేమ్ బోర్డులు, ర్యాంపులను పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్కు అవసరమైన కౌంటర్లు, పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. విజయనగరం జిల్లా రాజా మండలం జెండాల దెబ్బ సమీపంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. విజయనగరం నుండి రాజాం వస్తున్న ఓ సైక్లిస్ట్ వద్ద నుండి సుమారు 5 లక్షల విలువ చేసే 8 కేజీల వెండి సామాగ్రి పట్టుబడింది. సరైన పత్రాలు లభించకపోవడంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రాజాం పోలీస్ స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ, లక్ష్మీ సరస్వతి కాలువల ద్వారా ఆఖరు తడి కోసం ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేశారు. నీటి మట్టం తక్కువగా ఉండడంతో గత నెల 31న అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. ఆఖరు తడి కోసం కనీసం వారం రోజుల పాటు నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేయడంతో స్పందించిన ప్రభుత్వం నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో నిజామాబాద్ జిల్లా వర్ని తహసీల్దార్ మోతీ సింగ్ ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సస్పెండ్ చేశారు. మోతీ సింగ్ వాల్టా బ్యాంక్ ఖాతా నుండి ఆర్టీఓ, కలెక్టర్ అనుమతి లేకుండా 3.55 లక్షల డబ్బులు డ్రా చేసి సొంతానికి వాడుకున్నట్లు గుర్తించారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. అమెజాన్ కొరియర్ ద్వారా గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. మేడ్చల్ పిఎస్ పరిధి రేకుల బావిలో 2 అరెస్టు చేశారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ లో తాగుబోతూ హల్చల్ చేశాడు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడు. తాగుబోతూ టీసీకి మధ్య వాగ్వాదం జరిగింది. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దించేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్లో మీడియా దుష్ప్రచారంపై అద్దంకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హనుమిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థి ఓడిపోతారని భయంతోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా అద్దంకిలో వైఎస్ఆర్సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో టీడీపీకి రెబల్స్ బెడద మొదలైంది. ఏజెన్సీలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన నేతలంతా టీడీపీకి వ్యతిరేకంగా మారిపోయారు. స్వతంత్రులుగా పోటీ చేస్తామంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పటికే పాడేరు నుంచి టీడీపీ రెబల్గా పోటీ చేస్తానని గిడ్డి ఈశ్వరి ప్రకటన చేయగా తాజాగా అరకు ఇన్ఛార్జ్
దన్నుదొర సైతం ప్రకటించారు. టీడీపీలో టికెట్ల రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా అనకాపల్లి జిల్లా మాడుగుల సీటు దక్కకపోవడంతో గవిరెడ్డి రామానాయుడు కన్నీటి పర్యంతమయ్యారు. కార్యకర్తల సమావేశంలో భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. తనకు సీటు వచ్చే వరకు పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. బీఫామ్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని ప్రకటించారు. తిరుపతి ఈద్గా మైదానంలో నిర్వహించిన రంజాన్ ప్రార్థనల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం చేయడం వివాదాన్ని రేపింది. ఆయన ప్రసంగాన్ని కొందరు ముస్లిం నాయకులు అడ్డుకున్నారు. అరణి శ్రీనివాసులు తీరుపై మండిపడ్డారు. మైక్ను లాక్కొని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. కాకినాడలో మహిళా వాలంటీర్లపై దౌర్జన్య కాండకు దిగిన జనసేన గూండాలపై సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీతో పాటు పలువురు నాయకులపై కంప్లైంట్ చేశారు. వాలంటీర్ బర్త్డే సందర్భంగా కలుసుకున్న తమను 2 గంటల పాటు గదిలో నిర్బంధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళా వాలంటీర్లు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం కునుకునూరు రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 2400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 25 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. అక్రమ వడ్డీ ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసులు దాడులు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో భూపాలపల్లి, కాటార, మహదేవ్పూర్లో ఏకకాలంలో పలు అక్రమ వడ్డీ ఫైనాన్స్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై 12 బృందాలతో పోలీసులు తనిఖీలు చేశారు. 3,71,240 నగదు స్వాధీనం చేసుకుని 12 మందిపై కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండేవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగడంతో 4 ఇళ్లు పూర్తిగా బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నంద్యాల జిల్లా మిడతూరు మండలం జలకనూరులో అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదలకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడి దగ్గరలోని గడ్డివాములు కంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలను అదుపు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దొంగతనం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకుని యువతి చోరీ డ్రామా ఆడినట్టు తెలుస్తోంది. ఉదయం తాను వాష్రూమ్కు వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారని, పట్టుకునే క్రమంలో తనను తోసేసి పారిపోయారని చెప్పింది యువతి. స్థానికుల సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు నిజాలు బయటకు తీశారు. ప్లాన్ ప్రకారమే ఇంట్లో బీరువాలోని బట్టలు, ఇతర వస్తువులు చిందరవందరగా పడేసినట్లు గుర్తించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై మరోసారి విరుచుకుపడ్డారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ముష్కర మూకలతో భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టెర్రరిజాన్ని అణిచివేయటం చేతకాకపోతే ఈ విషయంలో పాకిస్తాన్కు సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. ప్రధాని మోదీ తరపున బుల్లెట్ రాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రయాగ్రాజ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజ్యలక్ష్మికి ఘన స్వాగతం లభించింది. మళ్లీ మోదీనే గెలిపించాలని పిలుపునిచ్చారు క్వీన్ రాజ్యలక్ష్మి. తమిళనాడులో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. శివగంగాలో భర్త కార్తీ చిదంబరం కోసం ఆయన సతీమణి శ్రీనిధి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మా ఆయన మీ ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. యూపీ బులంద్ షహర్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. రైతు సమస్యలపై జయంత్ చౌదరి గళమెత్తారు. ఆర్ఎల్డీ అన్నదాతల పక్షానే పోరాడుతుందని స్పష్టం చేశారు జయంత్ చౌదరి. కావేరీ జలాలపై మళ్లీ వివాదం రాజుకుంటోంది. కావేరీ నీళ్లు రాకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని బెంగళూరు జేపీ నగర్ వాసులు అల్టిమేటం జారీ చేశారు. బెంగళూరులో నీటి కటకట నేపథ్యంలో కావేరీ జలాల అంశం మళ్లీ తెరపైకొస్తోంది. మధ్యప్రదేశ్ థార్లో ఏఎస్ఐ బృందాలు పర్యటిస్తున్నాయి. 22 రోజులుగా భోజ్శాలలో పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేక నిపుణుల బృందం థార్లో అధ్యయనం చేపట్టింది. మహారాష్ట్ర కళ్యాణ్లో అగ్ని ప్రమాదం జరిగింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. యూపీలో చనిపోయిన ఓ వానరానికి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమేథీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీలో 4వ రోజు చైత్ర నవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జుండేవాలా టెంపుల్లో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఢిల్లీ శివారు నోయిడాలో చోరీకి గురైన మొబైల్ టవర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టవర్ కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. చోరీ ఘటనపై సెంట్రల్ జోన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ భారతంలో ఎండలు దంచి కొడుతుంటే తూత్తుకుడిలో వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా వర్షం కురిసింది. అకాల వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. గుడిపాల ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గజరాజుల బెడద నుంచి రక్షించాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.
బంగారం వెండి ధరలు అందకుండా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 1000 రూపాయలు పెరిగింది. అదేవిధంగా కిలో వెండి ధర 1500 దాకా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 73,310 రూపాయలు కాగా 22 క్యారెట్ల బంగారం ధర 67,200 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 90,000కు చేరి రికార్డు నమోదు చేసింది. ఒకవైపు ఎన్నికల నేపథ్యం, మరొక వైపు నవరాత్రి పండుగ నేపథ్యంలో చాలా మంది బంగారం కొనుగోలుపై ఉత్సాహం చూపుతున్నారని అనలిస్టులు చెబుతున్నారు. ఒక్క మార్చిలోనే బంగారం ధరలు దాదాపుగా 14% దాకా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 363 పాయింట్ల నష్టంతో 74,675 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 22,654 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక సెక్టార్ సూచీల్లో క్యాపిటల్ గూడ్స్ 0.7%, పవర్ సూచీలు 0.40%, యుటిలిటీస్ సూచీలు 0.25% లాభపడుతున్నాయి. జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ రికార్డు స్థాయి అమ్మకాలు జరిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 18,123 యూనిట్లను విక్రయించింది. దేశీయంగా ఎస్యూవీలకు పెరిగిన డిమాండ్తో అంత క్రితం ఏడాది విక్రయించిన వాహనాలతో పోలిస్తే 10% పెరిగాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది. దేశీయ ఐటీ సంస్థలకు మళ్లీ నిరాశ తప్పేటట్టు కనిపించడం లేదు. అంతర్జాతీయ దేశాల ఆర్థిక స్థితిగతులు అనిశ్చితితో కొనసాగుతుండడం, టెక్నాలజీ డిమాండ్ పడిపోవడం, క్లయింట్లు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ఇదే ఇప్పుడు ఐటీ సంస్థలు నిరాశజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలైన యాక్సెంచర్, కాగ్నిజెంట్ టెక్నాలజీ, క్యాప్ జెమినీలు సైతం తొలి 6 నెలల్లో మందకోడి వృద్ధిని నమోదు చేసుకుంటుండగా ద్వితీయార్థంలో రికవరీ బాట పట్టనున్నాయి. అనిశ్చితి ఆర్థిక పరిస్థితులు కొనసాగుతుండటంతో ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది మోతీలాల్ సంస్థ. భారత బ్యాంకింగ్ రంగ భవిష్యత్ అంచనాలను దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తగ్గించింది. ఇప్పటిదాకా ఉన్న సానుకూల రేటింగ్ నుంచి స్థిరత్వానికి సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి, లాభదాయకతలు మోస్తరు వృద్ధిని నమోదు చేయుచున్న అంచనాలు ఇందుకు కారణం. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ రెండో విజయం నమోదు చేసింది. వాంఖడే వేదికగా ఆర్సీబీ జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 69 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ 52 పరుగులు చేశారు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ను ముగించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డూప్లిసెస్, రజత్ పట్టిదార్ అర్ధ సెంచరీలు సాధించగా ఆఖర్లో దినేష్ కార్తిక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. అద్భుతమైన సినిమాలు చేస్తూ తనదైన ఇమేజ్ ను సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో డైమండ్ చేరనుంది. చెన్నైకి చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను అందిస్తోంది. ఈ ఏడాదికి ఎంటర్టైన్మెంట్ రంగంలో చేసిన సేవలకు ఈ గౌరవం లభించింది. డాక్టరేట్ ప్రధాన వేడుక ఏప్రిల్ 13న జరగనుంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాల్పులు తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. దాదాపు 10 రోజులుగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతూ వచ్చాయి. కానీ బుధవారం నుంచి వాతావరణం చల్లబడడం ప్రారంభించింది. బుధవారం రాత్రి చల్లటి గాలులు వీయగా గురువారం కూడా దాదాపుగా అలాంటి వాతావరణమే కొనసాగింది. మరోవైపు ఏపీలో కోస్తా మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పుంజుకుంటాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇప్పటికే సాధారణం కంటే అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న వేసవి తాపం దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.